నమస్కారం అండి. నా పేరు కల్పన. నేను హాస్టల్‌లో ఉండి చదువుకుంటుంటానండి. ఇప్పుడైతే ప్రెజెంట్ నేనేదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను. మీకోసం నేను వీడియో. చాలామంది పెళ్ళిళ్ళైన వాళ్ళు బయట హాస్టల్‌లో ఉంటూ కొంతమంది చదువుకుంటుంటారు. కొంతమంది ఉద్యోగాలు చేస్తూ బయటుంటారు. అలాంటి వాళ్ళు ముందుగా ఎన్నో మొక్కులు మొక్కుకొని ఉంటారు వాళ్ళ కోరికలు నెరవేరాలని. కాకపోతే అవి అయిపోయాక ఆ పూజలు చెయ్యాలని కోరికుండిపోద్ది. అది హాస్టల్‌లో ఉండి ఎలా చేయాలో కొంతమందికి అర్థం అవ్వట్లేదు. అందుకని నా ప్రయత్నం నేను చేస్తున్నాను. చూడండి ఈ వీడియో నేను చేస్తాను. నేను 7 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేయాలని మొక్కుకున్నానండి. అదే నా ఈ వీడియో. పూజ చేసుకునే అక్కడ దేవుడు అలా సెట్ చేసుకున్నానండి నేను. నా దేవుడది. ఇదిగోండి నేను చిన్న ఇటుక బెడ్డని తెచ్చుకున్నానండి. ఆ ఇటుక బెడ్డ పైన చిన్న గ్రీటింగ్ ముక్క నాకు దొరికింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. దానికి పసుపు పెట్టి బొట్టు పెట్టేసుకున్నాను. తర్వాత అర్ధనారీశ్వర స్వామి ఫోటో ఉంది, దానికి కూడా బొట్టు పెట్టుకున్నాను. మంగళవారం అర్ధనారీశ్వర స్వామికి పూజ చేస్తే చాలా మంచిదండి. మనకి అఖండ సౌభాగ్యం దక్కుతుంది. దాని పక్కన ఏ పూజ చేసినా కంపల్సరిగా వినాయకుడు ఉండాలి. వినాయకుడిదే మొదటి పూజ కాబట్టి మీ దగ్గర వినాయకుడు లేకపోతే పసుపు ముద్దను చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత చూడండి, ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తరపున దీపం పెట్టాను. ఇది అర్ధనారీశ్వర స్వామికి దీపం పెట్టాను. ఇది వినాయకుడికి పెట్టాను. ఇది మంగళవారం నాకు ఇష్టమైన దేవుడు ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామికి దీపం పెట్టాను. అలా ఏ దీపం పెడితే ఆ దేవుడి పేరు పెట్టుకొని అక్కడ దీపం పెట్టుకోవాలి. ఈ ఇటుక బెట్టకి నేను చక్కగా పసుపు రాసుకున్నానండి. పసుపు రాసుకుని బొట్లు పెట్టుకున్నాను. దీపం కుందులకు కూడా నేను మంచి కడుక్కొని బొట్లు పెట్టుకున్నాను. చూసారా, మనం హాస్టల్లో ఉండి చదువుకున్నప్పుడైనా ఉద్యోగం చేసినప్పుడైనా మనకి ఇంట్లో ఏ రకమైన సౌకర్యాలు మనకు ఉండవు. హాస్టల్లో ఏ రకమైన సౌకర్యాలు వస్తువులు ఉండవు. కానీ ఇలాంటి చిన్న చిన్న మనం బయట కొనుక్కొని తెచ్చుకొని రూమ్లో ఒక సైడ్కి మనకి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ తూర్పు వైపు సెట్ చేసుకొని మనం పూజ చేసుకోవాలండి. మనకి పూజ చేయడానికి మంచి మనసు ఉండాలి, నిర్మలమైన మనస్సు ఉండాలి. అంతేగాని ఆడంబరంగా ఎన్నో పెద్ద వస్తువులు కావాలి, పూజకి తగ్గట్టు సామాన్లే కావాలి, అవి ఉంటే పూజ అవుతుందని ఎప్పుడూ అనుకోకండి. పూజకి కావాల్సింది మొదటిగా మీరు ఎలా అనుకున్నారు. ఈరోజు మంగళవారము, నేను 7 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేయాలనుకున్నాను. ఈరోజు మార్నింగే లేచాను, తలస్నానం చేశాను. తలస్నానం చేసి దీపం పెట్టి ఈ రోజంతా ఉపవాసం ఉన్నాను. మార్నింగే యథావిధిగా నేను 8 గంటలకు నేను నా డ్యూటీకి వెళ్ళిపోయాను. వచ్చాను 5 గంటలకి. మళ్ళీ స్నానం చేసి ఇదిగోండి ఇలా నేను సెట్ చేసుకున్నాను. నా దగ్గర టైం లేదండి తాంబూలము తమలపాకులు కొనుక్కోవడానికి. కాకపోతే నా రూమ్లో ఇవి ఉన్నాయన్నమాట. ముందుగా నేను నెయ్యి కొనుక్కొని పెట్టుకున్నాను. పసుపు అక్షంతాలన్నీ పెట్టుకున్నాను. ఇగోండి ఇలా ఇవి మనకి అప్పుడప్పుడు మనం ఏవైనా కొన్నామంటే ఈ డబ్బాలు దొరుకుతాయి కదండి. ఈ డబ్బాల్లో నేను ఇలా పసుపు ఉంచుకున్నాను, కుంకుమ ఉంచుకున్నాను, గంధం, ఇది నెయ్యి డబ్బా. ఇదిగోండి ఇవి నా పూజ సామాన్లు అనమాట. ఇలానే నేను రోజు పూజ చేసుకుంటాను. భక్తితో దేవుడికి రాళ్ళు పెట్టినా ప్రసాదం అయిపోతాయని పూర్వము చరిత్రల్లో కథలు చదువుకొని తెలుసుకున్నాను. అలాగని ఇది నాది చిన్నపిల్లలు ఆడుకునే ఆట లాంటిదే కానీ నాది ఆట కాదండి. ఇది నా పూజ, నా కోరిక, నేను మొక్కుకున్న మొక్కుల్ని నేను నెరవేర్చుకుంటున్నాను. చూడండి ఇంకోటండి, నేను దీపం వెలిగించేసుకున్నాను. నేను మీకు ఇంకా ముందుగా మీకు టైం ఉంటే ఇక్కడ షాపులో తొందరగా తీరండి. ఒకవేళ షాపులు మీకు తొందరగా ఓపెన్ చేసి అన్నీ దొరికిన సదుపాయం ఉంటే మీరు తమలపాకులు అరటిపళ్ళు తెచ్చుకొని పూజ చేసుకోవాలి. ఏమీ లేవు, మాకు టైం మాకు ఎక్కడ ఏం సామాన్లు దొరకట్లేదు అని అనుకుంటే ముఖ్యంగా మీకు పూజకు కావాల్సిన సంకల్పము, ఉపవాసము, దేవుడు పేరు పెట్టి దీపము, ఇదండి మెయిన్. ఇది చేసుకొని ఇప్పుడు నేను ఎలాగో మీ దగ్గర ఫోన్లు ఉంటాయి కాబట్టి ఫోన్లో గూగుల్లో చెక్ చేస్తే వాటి అష్టోత్తర శతనామావళి మీకు దొరుకుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తర శతనామావళిని కొట్టిన, అర్ధనారీశ్వర అష్టోత్తర శతనామావళి కొట్టిన, ఏ దేవుడి పేరు కొట్టినా ఆ దేవుడు అష్టోత్తర శతనామావళి కానీ మంత్రాలు కథలు అన్నీ మీకు గూగుల్లో దొరుకుతాయండి. అవి చూసుకొని ఇలా అక్షంతాలు కలుపుకొని కంపల్సరిగా మీరు ధ్యానం చేసుకొని అష్టోత్తర శతనామావళి చదువుకొని హారతి ఇచ్చుకోవాలండి. ఇచ్చుకొని మీరు ఉపవాసము మార్నింగ్ మీరు తెల్లవారు మీరు ముగిస్తారా లేదా కొంతమంది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే ఉపవాసం ఉంటారు, తర్వాత ఉపవాసం విరగొడతారు. అదే మంచిదండి. లేదంటే నీరసం అనేది వచ్చేస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ నీరసం కూడా
వస్తుంది. నేను అక్షంతలు కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెం గూగుల్లో అష్టోత్తర శతనామావళి కొట్టి అష్టోత్తర శతనామావళి చదువుకుంటానండి. తర్వాత కళ్ళు మూసుకొని చక్కగా ఆ దేవుడి నామస్మరణ 108 సార్లు చేసుకోవాలి. తర్వాత హారతి తిప్పి మన పూజని ముగించుకోవాలండి. ఇదండి నా పూజ. నేను ఇలానే 7 మంగళవారాలు చేసుకుంటాను. ఏదో ఒకరోజు నాకు ఆ రోజు నాకు లీవ్ దొరికినా, వీక్లీ ఆఫ్ దొరికినా, ఒకవేళ లేదా నేను ఇంటి దగ్గర ఉంటే మాత్రం నేను దేవుడి గదిలో మంచిగా అన్ని సామాన్లు తమలపాకులు, అరటిపళ్ళు, పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకొని మంచిగా చేసుకుంటాను. 7 మంగళవారాలు మీవి అయిపోయాక ఏవైనా మీరు 7 ఆదివారాల, మంగళవారాల, శుక్రవారాల ఏవనుకున్న ఆ 7 కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు కంపల్సరిగా మీరు వీలు చూసుకొని సెలవు తీసుకొని ఆ రోజు మీరు 7 మందికి మీరు ఫలదానాలు అనేవి ఇచ్చుకోవాలండి. అప్పుడు మీ పూజ మీకు మనసుకి సంతృప్తిగా కలుగుతుంది. మీ సంకల్పం అనేది కూడా మీకు పూర్తవుతుంది. ఇదండి నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటాను. నా పూజ మీకు నచ్చితే, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.